10 ఏళ్లలో బీఆర్ఎస్ ఎంత అభివృద్ధి చేసిందో మీరు చెప్పండి. 9 నెలల్లో కాంగ్రెస్ సర్కార్ ఎంత అభివృద్ధి చేసిందో తాము చూపిస్తామంటూ మాజీ మంత్రి హరీష్ రావుకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సవాల్ విసిరారు. చర్చకు సిద్ధం అంటూ సవాల్ చేశారు. సంగారెడ్డిలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కై కాంగ్రెస్ పార్టీపై కుట్రలు పన్నుతున్నాయని ఆయన ఆరోపించారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏమీ చేయలేరన్నారు. ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు మహేష్ కుమార్ గౌడ్. ఇలా సంగారెడ్డి వేదికగా నేను హరీష్ రావు గారిని అడుగుతా ఉన్నాను. చాలా సందర్భాలు అడిగాను. మళ్ళీ మేము ఇప్పుడు సిద్ధంగా ఉన్నాం, మీరు ఎక్కడికి వస్తారో రండి, మేము ఇద్దరమే వస్తాం, దామన్నా నేను. మీరు ఏ రంగంలో 10 ఏళ్లలో ఎంత అభివృద్ధి చేస్తారో చెప్పండి, మేము 9 నెలల్లో ఏ రంగంలో ఎంత అభివృద్ధి చేస్తామో చెప్దాం. మాది ఎక్కువ ఉంటుందా మీది ఎక్కువ ఉంటుందా ఒకసారి తేల్చుకుందాం అనే మాట కూడా నేను హరీష్ రావు గారికి సవాల్ విసురుతా ఉన్నాం. మిత్రులారా, చేతలతో ప్రభుత్వం నడపాలి, మాటలతో ప్రభుత్వం నడిపినాడు. 65 ఏళ్ల కాంగ్రెస్ టీడీపీ పాలనలో మన అప్పంతా కూడా 65,000 కోట్లు దాటలే. ఇవాళ అప్పు ఎంత అండి? 8.5 లక్షల కోట్ల అప్పు చేసిపోయినాడు కేసీఆర్ గారు. ఎవరు కడుతున్నారో అప్పు? మనమే కడుతూ ఉన్నాం. నెల తిరిగేసరికి 10,000 కోట్ల రూపాయలు 8.5 లక్షల కోట్లకు అప్పు అండ్ ఇన్స్టాల్మెంట్ అండ్ వడ్డీగా కడుతూ ఉన్నాం. వీళ్ళు అభివృద్ధి చేయాలంటే చేతు కట్టడిగా ఉంది. అయినప్పటికీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో బట్టి విక్రమార్క గారు, కేబినెట్ మంత్రులందరూ కూడా కలిసి ఎక్కడ కూడా బెడదకుండా ఇంత ఆర్థిక నిర్బంధం ఉన్నప్పటికీ కూడా మనం ఇచ్చినటువంటి 6 గ్యారంటీలో మెజారిటీ అంశాలని ప్రజలకు చేరవేసినాం.